హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే బౌండెడ్నెస్ థియరం అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. రియల్ అనాలిసిస్ లో ఖచ్చితంగా మనకి అడిగే క్వశ్చన్ అండి. యూనిట్ 1 నుంచి మనకి 10 మార్క్స్ కి అడిగే థియరం అండి ఇది బౌండెడ్నెస్ థియరం యొక్క స్టేట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. అయితే బౌండెడ్నెస్ థియరం లో స్టేట్మెంట్ అనేది ఈ మోనోటోనిక్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. ఒక మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది తీసుకుంటే అది బౌండెడ్ అయినట్లయితే మనము ఎట్లా ప్రూవ్ చేయాలంటే ఇఫ్ అండ్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. లేకపోతే సెకండ్ కేస్ 2 లో ఏం చేయాలంటే కన్వర్జెంట్ అని తీసుకొని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఒక మోనోటోనిక్ సీక్వెన్స్ ని బౌండెడ్ మోనోటోనిక్ సీక్వెన్స్ ని తీసుకొని మనం ఏంటి ప్రూవ్ చేయాలంటే కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. కేస్ 2 లో ఏం చేయాలంటే కన్వర్జెంట్ అని తీసుకొని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఏం చేయాలంటే బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. రెండు విధాలుగా మనం ప్రూవ్ చేయాలండి. అయితే ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటన్నారండి, మోనోటోనిక్ సీక్వెన్స్ అని అన్నాడు. ఏదైనా సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ అనేది ఎలా ఉందంటే మోనోటోనిక్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ అంటే మోనోటోనిక్ సీక్వెన్స్. బౌండెడ్ అంటే ఏంటంటే మనకి అక్కడ బౌండెడ్ అబోవ్ దొరకాలి, మనకి ఇచ్చిన సీక్వెన్స్ కి బౌండెడ్ అబోవ్ దొరకాలి, బౌండెడ్ బిలో దొరకాలి. బౌండెడ్ అబోవ్ బౌండెడ్ బిలో రెండు దొరికినట్లయితే దాన్ని మనం ఇక్కడ బౌండెడ్ అని చెప్తామండి. అయితే ఇప్పుడు మనకి ఎస్ఎన్ అనేది మోనోటోనిక్ సీక్వెన్స్ అన్నట్టు. ఒక మోనోటోనిక్ సీక్వెన్స్ ని మనకి ఇక్కడ కన్వర్జెంట్ అని చెప్పమండి, బౌండెడ్ అని చెప్పమండి. అయితే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది మళ్ళీ మనకి మోనోటోనిక్ సీక్వెన్స్ అనగానే మనకి మళ్ళీ రెండు విధాలుగా మనకి గుర్తు రావాలి. ఒకటి ఏంటంటే మోనోటోనికల్ ఇంక్రీజింగ్, మోనోటోనికల్ డిక్రీజింగ్. మనకి ఇక్కడ మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అయింది అనుకోండి, కన్వర్జెంట్ అవ్వాలంటే చెప్తున్నాను నేను. మనం ఇప్పుడు కన్వర్జెంట్ మోనోటోనిక్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అయింది అనుకోండి, మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అన్నామంటే బౌండెడ్ అబోవ్ ఉన్నట్టే. ఒకవేళ మోనోటోనికల్ డిక్రీజింగ్ అన్నాం అనుకోండి, డిక్రీజింగ్ అన్నప్పుడు మాత్రం మనకి బౌండెడ్ బిలో. ఇప్పుడు మోనోటోనికల్ ఇంక్రీజింగ్, బౌండెడ్ అబోవ్ ఇవి రెండు దొరికాయంటే మనకి ఇక్కడ ఏడు దొరికినట్టు అంటే సూపర్ ఇన్ఫ్యూమం దొరికినట్టండి. సూపర్ ఇన్ఫ్యూమం దొరికినట్టు. ఎక్కడ ఎల్ల దగ్గర సంథింగ్ లిమిట్ పాయింట్ ఎక్కడైతే అక్కడ. ఒకవేళ మోనోటోనికల్ డిక్రీజింగ్ బౌండెడ్ బిలో అయింది అనుకోండి, కన్వర్జెంట్ అవుతుంది. మన కన్వర్జెంట్ అయ్యేటప్పుడు కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలంటే బౌండెడ్ అబోవ్, మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అయిందంటే బౌండెడ్ అబోవ్ అనేది దొరకాలి మనకి. మోనోటోనికల్ డిక్రీజింగ్ అయిందంటే బౌండెడ్ బిలో దొరకాలి. ఇవి రెండు ఉన్నప్పుడు సూపర్ ఇన్ఫ్యూమం అని చెప్తాము. ఇవి రెండు ఉన్నప్పుడు ఇన్ఫ్యూమం అని చెప్తాము. అయితే ఎల్ల దగ్గర లిమిట్ పాయింట్ ఎక్కడైతే అక్కడ. అయితే ఇప్పుడు మనము కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ కేస్ 1 లో మనం మళ్ళీ 2 types గా ప్రూవ్ చేస్తామండి. ఎందుకు? మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అయినా అవ్వచ్చు, మోనోటోనికల్ డిక్రీజింగ్ అయినా అవ్వచ్చు. కాబట్టి మనం ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అని తీసుకున్నాం అనుకోండి. మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సూపర్ ఇన్ఫ్యూమం ఉంటది, బౌండెడ్ అబోవ్ ఉంటదని. అయితే ఇప్పుడు మనకి మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అనేది ఇచ్చాడండి. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటోనిక్ ఇంక్రీజింగ్. అయితే మనం ఏంటి ప్రూవ్ చేయాలి? సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అని తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఏంటి ప్రూవ్ చేయాలంటే గివెన్ కేస్ 1 లో సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. అయితే ఏది ప్రూవ్ చేయాలండి మనము? టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అంతే కదండి. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అని అన్నాము. మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అంటే మనకి ఇక్కడ ఏది దొరికినట్టు అండి? బౌండెడ్ అబోవ్ దొరికినట్టు. కాబట్టి
సీక్వెన్స్ Sn is monotonical increasing అంటే సీక్వెన్స్ Sn as bounded above ఇవి రెండు ఉన్నాయంటే మనకి సూపర్ ఇంపమం ఉన్నట్టే. కాబట్టి సూపర్ ఇంపమం ఆఫ్ సీక్వెన్స్ Sn is L అని చెప్పాం అనుకోండి. సేమ్ మనం లిమిట్ పాయింట్ ఏంటి అనుకున్నామంటే L అని అనుకోండి. ఇప్పుడు మనకి కండిషన్ 1 వీటి నుంచి మనకి కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏంటి వచ్చిందంటే Sn less than or equal to L అయితే Sn less than or equal to L అయితే where n greater than or equal to m m అయితే ఇప్పుడు కండిషన్ సెకండ్ కండిషన్ అనేది ఏంటంటే సెకండ్ కండిషన్ ఇప్పుడు Sn less than or equal to L where n greater than or equal to m given epsilon greater than 0 and then L minus epsilon is not upper bounded. L minus epsilon is not upper bounded. ఇప్పుడు దీని నుంచి మనం ఏంటంటే L minus SM greater than L minus epsilon, then there exist where n greater than or equal to m. అయితే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ SM గ్రేటర్ దెన్ దీన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ SM అని రాస్తున్నాను. అంతే కదండి, లెస్ దెన్ అంటే L మైనస్ ఎప్సిలాన్ అనేది చిన్నదే, ఇక్కడ SM అనేది పెద్దది. కాబట్టి ఇది మోనోటోనికల్ ఇంక్రీజింగ్ లో ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ కి SM లెస్ దెన్ SM ప్లస్ 1 లెస్ దెన్ SM ప్లస్ 2 లెస్ దెన్ అండ్ సో ఆన్ కదండి. అయితే ఇక్కడ మనకి ఆ సీక్వెన్స్ Sn అనేది ఎట్లా తీసుకున్నాం అంటే మనము సీక్వెన్స్ Sn ఈజ్ మోనోటోనిక్ ఇంక్రీజింగ్. మోనోటోనిక్ ఇంక్రీజింగ్ అంటే ఫస్ట్ టర్మ్ కన్నా సెకండ్ టర్మ్ పెద్దది ఉండాలి, సెకండ్ టర్మ్ కన్నా థర్డ్ టర్మ్ పెద్దది ఉండాలి, థర్డ్ టర్మ్ కన్నా ఫోర్త్ టర్మ్ పెద్దది ఉండాలి. అలాగే ఇంక్రీజింగ్ అవుతూ ఉండాలి. అంతే కదండి, సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతూ ఉన్నదంటే దాని మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అని అంటాము. అయితే ఇప్పుడు మనం చూడండి దీన్ని ఎట్లా రాస్తున్నాం అంటే ఇప్పుడు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ SM ప్లస్ 1 less than SM plus 2 less than SM plus 3 and so on. అయితే ఇక్కడ చూడండి L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ SM ప్లస్ 1 కదండి. అంటే నేను ఇప్పుడు ఈ మొత్తానికి SN అని రాశాను అనుకోండి, వేరే n ఈక్వల్ టు m కామా m ప్లస్ 1 కామా m ప్లస్ 2 అండ్ సో ఆన్. అంతే కదండి. L మైనస్ లెస్ దెన్ SN వేర్ n ఈక్వల్ టు m కామా m ప్లస్ 1 m ప్లస్ 2 అండ్ సో ఆన్. ఇవి L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ SN వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అయితే ఇప్పుడు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ కండిషన్ 1 పరంగా SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L లెస్ దెన్ ఆర్ SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయితే L n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అయినప్పుడు చూడండి నేను ఇప్పుడు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ SN లెస్ దెన్ L లెస్ దెన్ L అని రాస్తున్నాను. ఎందుకంటే ఈక్వల్ టు ఉన్నది కాబట్టి, L అనేది ఈక్వల్ కాబట్టి ఎట్లా రాసినా పర్వాలేదు, వేరే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ SN లెస్ దెన్ ఇప్పుడు L అనేది పెద్దదని అనుకున్నాము. ఇప్పుడు ఒకవేళ దీనికి నెగ్లెజిబుల్ వాల్యూ అనేది యాడ్ చేశాను అనుకోండి, ఆ నెగ్లెజిబుల్ వాల్యూ ఏంటంటే ఎప్సిలాన్ అని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినట్లయితే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m యాడ్ చేస్తున్నట్లయితే ఒక నెగ్లెజిబుల్ వాల్యూ నేను యాడ్ చేశాను. ఆ వాల్యూ ఏంటంటే n గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ అనే వాల్యూని యాడ్ చేశాను. అంటే యాడ్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది SN కన్నా పెరుగుతుందో తగ్గుతుందా? పెరుగుతుంది కదండి. కాబట్టి యాడ్ చేసినా మనకి ఇక్కడ తప్పులేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే మాడ్యులస్ ఆఫ్ SN మైనస్ L లెస్ దెన్
epsilon where n greater than or equal to m. Therefore sequence Sn is convergent to L. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందండి? L దగ్గర కన్వర్జెంట్ అవుతుంది. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందండి? L దగ్గర కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు బిలో చూడండి, బిలో మనం ఏం ప్రూవ్ చేయాలంటే సీక్వెన్స్ Sn ఇస్ మోనోటోనిక్ డిక్రీజింగ్ అని తీసుకోవాలండి. మోనోటోనిక్ డిక్రీజింగ్ అని తీసుకోవాలి. సీక్వెన్స్ Sn ఇస్ మోనోటోనికల్ డిక్రీజింగ్ అంటే సీక్వెన్స్ Sn అనేది ఏటి ఉంటుందండి? బౌండెడ్ అబవ్ ఉన్నట్ట, బౌండెడ్ బిలో ఉన్నట్ట? బౌండెడ్ బిలో అడ్జస్ట్ అయినట్టండి. బౌండెడ్ బిలో అడ్జస్ట్ అయింది. మోనోటోనికల్ డిక్రీజింగ్ బౌండెడ్ బిలో అడ్జస్ట్ అయిందంటే సీక్వెన్స్ Sn అనేది ఇన్ఫ్యూమం ఎక్కడ? యూ దగ్గర అని చెప్పాము అనుకోండి. ఇన్ఫ్యూమం ఆఫ్ యూ దగ్గర. ఇప్పుడు కండిషన్ 1 ఏంటంటే యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn అయితే then there exists n greater than or equal to m. ఇప్పుడు కండిషన్ 2 ఏంటంటే అనేది ఏంటంటే given epsilon greater than 0 L minus epsilon is not lower bounded. L minus epsilon అనేది ఏట అవ్వకూడదు అంటే లోవర్ బౌండెడ్ అవ్వకూడదు. లోవర్ బౌండెడ్ అవ్వకూడదు. అయితే ఇప్పుడు మనము ఏ ప్రూవ్ చేయాలండి? గివెన్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఏది ప్రూవ్ చేయాలండి? కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం ఇప్పుడు u ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sm where Sm less than u plus epsilon where m greater than or equal to n. Here m equal to m అనేది ఏంటన్నామండి? Sm అనే సీక్వెన్స్ మోనోటోనికల్ డిక్రీజింగ్ కాబట్టి where Sm less than Sm plus 1 less than Sm plus 2 less than and so on. ఇది మోనోటోనికల్ డిక్రీజింగ్ కాబట్టి ఇప్పుడు Sm ఇప్పుడు వేరే n ఈక్వల్ టు m m plus 1 m plus 2 m plus 3 and so on అని అన్నాం అనుకోండి. ఇప్పుడు Sm కు బదులు ఏది సబ్స్టిట్యూట్ చేయొచ్చండి? Sn లెస్ దెన్ L plus epsilon. ఇప్పుడు Sn అనేది u కన్నా Sn అనేది పెద్దదని చెప్పాము. u కన్నా ఇప్పుడు మనము u less than or equal to Sn less than L plus epsilon అని రాయొచ్చు. సారీ, ఇక్కడ u అనే దగ్గర తీసుకున్నాం కాబట్టి u plus epsilon అని తీసుకోవాలండి. u plus epsilon కదండి. ఇప్పుడు మనము ఇందులో నుంచి సమ్ వాల్యూ యాడ్ చేసాం అనుకోండి, అంటే Sn కన్నా పెద్దదైనా అవ్వచ్చు. మనం ఈ వాల్యూ అనేది యాడ్ చేసామంటే దీని వాల్యూ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ Sn కన్నా u వాల్యూ అనేది ఎట్లా ఉండాలంటే తక్కువగా ఉండాలి. అంతే కదండి. ఇక్కడ ఈక్వాలిటీ యొక్క కండిషన్ ఏంటండి? Sn కన్నా u వాల్యూ అనేది తక్కువ ఉండాలి. కాబట్టి ఇందులో నుంచి కొంత వాల్యూని సపరేట్ చేద్దాం. కొంత వాల్యూ ఏంటంటే ఎప్సిలాన్ u మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn. ఇక్కడ ఈక్వాలిటీ అనే కండిషన్ పోవాలంటే u గ్రేటర్ దెన్ Sn లెస్ దెన్ u ప్లస్ ఎప్సిలాన్. ఎందుకంటే ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్ అని అన్నాం కదండి. కాబట్టి ఇప్పుడు u మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sn u మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చండి? ఫార్ములా ఏంటండి? Sn మైనస్ u లెస్ దెన్ ఎప్సిలాన్. అంతే కదండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తామండి? సిగ్మా
sequence Sn is convergent to U అని చెప్తున్నాం. సీక్వెన్స్ Sn is convergent to U. ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2 ఏంటి ప్రూవ్ చేయాలండి? గివెన్ సీక్వెన్స్ Sn is convergent. Sequence Sn is convergent. ఏది ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ సీక్వెన్స్ Sn is bounded అని ప్రూవ్ చేయాలి. we know that by the known theorem every convergent sequence is every convergent sequence ఏటవుతుందండి? every convergent sequence ఏటవుతుందండి? బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అవుతుంది. అంతే కదండి. మనకి ఇక్కడ ప్రూవ్ చేయమండు, మనకి ఏది ప్రూవ్ చేయమండి? మోనోటోనికల్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అని తీసుకొని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. అంతే కదండి. ఇక్కడ మనం 2 కేసెస్ కింద ప్రూవ్ చేసామండి. కేసు 1లో మళ్ళీ 2 పార్ట్స్ గా విభజించమండి. ఒకటి మోనోటోనికల్ ఇంక్రీజింగ్, మోనోటోనికల్ డిక్రీజింగ్ అని తీసుకొని చేసామండి. తర్వాత మన కేసు 2 ఏంటంటే కన్వర్జెంట్, ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏటవుతుందంటే బౌండెడ్ అవుతుందండి. అది మనకు ఒక థియరం ఉందండి. ఆ థియరం కూడా మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. She got one of my friends, she got him dripping on wood. I know it hurts so bad, but it feels so good.